హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అన్నవరం ప్రసాదం తయారు చేస్తున్నానండి. ఒరిజినల్గా అన్నవరం ప్రసాదంలో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో అవే ఇంగ్రీడియంట్స్తో అంతే రుచిగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. 1.5 కప్ గోధుమ రవ్వ, 1 కప్పు తాటి బెల్లం, 1 కప్పు షుగర్, 1 కప్పు నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పంచదార, ఇలాచి 2 కలిపి చేసిన పౌడర్. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే కళాయిలో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్లను ఫ్రై చేసుకోవాలండి. ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పు 70% ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే కళాయిలో గోధుమ రవ్వ వేసుకుని అందులో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. రవ్వకి 4 రెట్లు వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తాటి బెల్లం ఇంకా షుగర్ 2 వేసుకోవాలండి. ఈ తాటి బెల్లం ఆర్గానిక్ తాటి బెల్లం అండి. ఇందులో డస్ట్ అయితే ఏమీ లేదు, నేను ఆల్రెడీ చూసాను. సో అందుకని నేను వడకట్టక్కర్ లేకుండానే డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఈ అన్నవరం ప్రసాదానికి ముఖ్యంగా ఈ తాటి బెల్లం, నెయ్యి, ఇలాచి ఈ 3 వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే తాటి బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిదండి. నెయ్యి కూడా ఎక్కువగా వేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుందండి, పాడవదు. అలాగే దీన్ని వేడిగా అప్పటికప్పుడు తినే కంటే కూడా మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు ఇందులో నేతిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్లను వేసుకోవాలండి నేతితో పాటే. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ
ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఈ ఇలాచీ పౌడర్ వచ్చేసి 10 యాలకులు తీసుకున్నానండి. దాన్ని తొక్క తీసేసి షుగర్ కలిపి పౌడర్ చేసుకున్నానండి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అండి. చూసారు కదండి, అమృత తుల్యమైన అన్నవరం ప్రసాదాన్ని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో. నిజంగా చాలా టేస్టీగా ఉందండి, చాలా గుమగుమలాడుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.